నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ స్టాక్. తల ఉన్న ప్రతి ఒక్కరికి తలనొప్పి వస్తుందని మనం సరదాగా అనుకుంటూ ఉంటాం. కానీ తలనొప్పి భరించడం చాలా కష్టం. అయితే తలనొప్పిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. అయితే ఏ రకమైన తలనొప్పి ఎందుకు వస్తుంది, దీనికి సొల్యూషన్ ఏంటి, ఇలాంటి అనేక విషయాలు మాట్లాడడానికి డాక్టర్ సుభాష్ కౌల్ గారు, సీనియర్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ సుభాష్ కౌల్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ తలనొప్పి కథా కమామిషి ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. తలనొప్పి అనేది చాలా కామన్ ఇష్యూ, బట్ బేసిక్గా దీనికి ఎలాంటి కాజెస్ ఉంటాయి సార్ మెయిన్గా ఈ తలనొప్పి రావడానికి? అమ్మ, మీరు చెప్పింది టోటలీ కరెక్ట్ ఉంది. తలనొప్పి చాలా కామన్ డిజీజ్ ఉంది. ప్రతిరోజు మన ఓపీడీలో అట్లీస్ట్ 15 నుంచి 20 వరకు పేషెంట్స్ ఉంటారు తలనొప్పికి. మూలంగా రెండు కారణం ఉంది. బ్రాడ్లీ చూసి రెండు కారణం ఉంది. ప్రైమరీ హెడేక్స్ అండ్ సెకండరీ హెడేక్స్ అదే క్లాసిఫై చేస్తాను. ప్రైమరీ హెడేక్స్ అంటే స్కాన్ అని నార్మల్ ఉంది, వేరే జబ్బు ఏమీ లేదు, తలనొప్పి ఉంది, మూల కారణం తలనొప్పి ఉంది. సో ఆ ప్రైమరీ హెడేక్స్లో 3 రకాలు ఉన్నాయి. ఫస్ట్ ఇస్ మైగ్రేన్, చాలా ఇంపార్టెంట్ ప్రైమరీ హెడేక్స్లో. సెకండ్ ఇస్ టెన్షన్ హెడేక్. ఓకే, టెన్షన్ హెడేక్. అండ్ థర్డ్ ఇస్ కాల్డ్ క్లస్టర్ హెడేక్. క్లస్టర్ నేను అన్ని గురించి చెప్తాను, మీకు వివరంగా చెప్తాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్ మైగ్రేన్, బికాజ్ మైగ్రేన్ చాలా కామన్ ఉంది. ప్రైమరీ హెడేక్ అంటే ఇది మూల కారణం బ్రెయిన్లో ఉంది. బ్రెయిన్లో ఫాల్ట్ ఏమీ లేదు, కొన్ని కెమికల్స్ రిలీజ్ ఉంటుంది, కొన్ని రసాయనాలు రిలీజ్ ఉంటుంది నరాల నుంచి. ఎందుకు వస్తుంది ఎవరికి తెలియదు. అంటే ప్రైమరీ హెడేక్స్కి కారణం తెలియదు, కానీ సెకండరీ హెడేక్కి కారణం ఉంటుంది అంటారు. కారణం ఉంది, ప్రైమరీ హెడేక్స్కి కారణం తెలియదు. బట్ ప్రైమరీ హెడేక్స్కి ఒక కెమికల్ బేస్డ్ ఉంది, రసాయనం ఉంది. ఆ రసాయనం ఎందుకు రిలీజ్ అవుతుంది ఎవరికి తెలియదు. బట్ చాలాసార్లు జీనుపరంగా వస్తుంది, వంశపరంగా వస్తుంది కొన్ని ఫ్యామిలీస్లో. బట్ కొన్నిసార్లు అదే జీనుపరంగా కూడా లేదు కొన్ని ఇష్యూస్లో. సో నేను ఫస్ట్ మీకు చెప్తాను ఏమవుతుంది, పేషెంట్స్కి ఎలా ఫీల్ అవుతుంది, తర్వాత ఏం ట్రిగ్గర్స్ ఉన్నాయి, ట్రిగ్గర్స్ కూడా ఉంది. ట్రిగ్గర్స్ గురించి తర్వాత చెప్తాను. ఫస్ట్ సిమ్టమ్స్ ఏముంది, లక్షణాలు ఏముంది, ఏ రకమైన తలనొప్పికి ఎలాంటి కారణాలు. సో ఫస్ట్ ఏజ్ గ్రూప్. సాధారణంగా ఇది అడాలసెన్స్లో స్టార్ట్ అవుతుంది, చిన్నపిల్లలకి కూడా వస్తుంది. బట్ సాధారణంగా ఒక 15 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 15 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు వస్తుంది మ్యాక్సిమం. 50 ఇయర్స్ తర్వాత తగ్గిపోతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అవును, సో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది. వయసు పెరిగితే ఒక అడ్వాంటేజ్ ఇది కూడా ఉంది, దట్ మైగ్రేన్ వెళ్ళిపోతుంది. అంటే వయసు పెరిగిన కొద్దీ తగ్గే ఏకైక ప్రాబ్లం మైగ్రేన్ అన్నమాట. కొన్ని హార్మోనల్ కనెక్షన్స్, చాలా డాక్టర్స్కి హార్మోనల్ కనెక్షన్స్ ఉంది మైగ్రేన్లో, అట్లా అనుకుంటున్నారు. సో ఆ హార్మోన్స్ ఈ ఏజ్లో వస్తుంది. సో 15 నుంచి 50 వరకు మ్యాక్సిమం పేషెంట్స్కి వస్తుంది. బట్ కొన్ని పేషెంట్స్కి 15 ముందు కూడా ఉండొచ్చు, చైల్డ్ హెడ్ మైగ్రేన్ కూడా ఉండొచ్చు. సిమిలర్లీ కొన్ని పేషెంట్స్కి 50 ఇయర్స్ తర్వాత కూడా ఉండొచ్చు. బట్ 90% పేషెంట్స్ ఈ ఏజ్ గ్రూప్లో వస్తుంది, 15 నుంచి 50 వరకు, నంబర్ 1 ఏజ్ గ్రూప్. తర్వాత లేడీస్కి ఎక్కువ ఉంది, జెంట్స్ కన్నా లేడీస్కి ఎక్కువ ఉంది. దానికోసం కూడా కొన్ని హార్మోనల్ కారణమే ఉంది. జెంట్స్కి కూడా ఉండొచ్చు, మగవాళ్ళకి కూడా ఉండొచ్చు. బట్ ఎక్కువ చూస్తే లేడీస్కి ఎక్కువ ఉంటుంది. నంబర్ 2. నంబర్ 3 లక్షణాలు ఏంటి. ఫస్ట్ ఇట్ ఈస్ ఎ రికరెంట్ డిజీజ్. మళ్ళీ వస్తుంది. ఫ్రీక్వెన్సీ డిఫర్ అవుతుంది కేస్ టు కేస్, ప్రతి పేషెంట్ డిఫరెంట్ ఉంది. కొందరికి ఈ హెడేక్ అటాక్స్ నెలకు ఒకసారి వస్తుంది, కొందరికి 6 నెలలకు ఒకసారి వస్తుంది, కొందరికి సంవత్సరంకి ఒకసారి వస్తుంది, కొందరికి నెలకు 4 టైమ్స్ వస్తుంది, కొందరికి డైలీ కూడా ఉండొచ్చు. డైలీ కూడా ఉండొచ్చా? డైలీ మైగ్రేన్ అంటారు. సో ఫ్రీక్వెన్సీ క్యాన్ చేంజ్. సో నంబర్ 1. సెకండ్, వాట్ ఈస్ ది నేచర్ ఏముంది, ఎట్లా వస్తుంది, ఎట్లా అనిపిస్తుంది. నంబర్ 1 మెయిన్ క్వాలిటీ మైగ్రేన్కి ఏముంది, ఇది థ్రాబింగ్ ఉంది అమ్మ. ఇంగ్లీష్లో థ్రాబింగ్ అంటారు. థ్రాబింగ్ అంటే హార్ట్ బీట్ లాగా, ఇలా టుప్ టుప్ టుప్, కాన్స్టెంట్ ఒత్తిడిలాగా లేదు, ఇలా ఉంది, హార్ట్ బీట్ లాగా, కట్టడం, వైబ్రేషన్ లాగా. హార్ట్ బీట్ ఎలా ఉంది అమ్మ, టుప్ టుప్ టుప్, బెలూన్ లాగా లోపల నుంచి కొన్ని రక్త నలాలు ఇలా వస్తుంది. ఈ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇంగ్లీష్లో వర్డ్ ఉంది మంచిగా, థ్రాబింగ్. తెలుగులో థ్రాబింగ్ అంటే హార్ట్ బీట్ లాగా, ఇలా టుప్ 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 ఎలా ఉంది. ఈ క్వాలిటీ ఉంది. మైగ్రేన్
ఐడెంటిఫై చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. అంటే సెన్స్ అవుతుందా సార్ మనం ఇట్లా అంటే? సెన్స్ ఉంటుంది, సెన్స్ ఉంటుంది ఇలా టుప్ టుప్. అంటే ఇక్కడ చేయి పెడితే మనం తెలుసుకోవచ్చా? ఎవరు కొట్టేస్తారు లాగా, కొన్ని పేషెంట్స్ కొట్టేస్తారు, కాన్స్టెంట్ లేదు, ఇలా ఇలా ఇలా. ఇది నెంబర్ 1 క్వాలిటీ ఉంది. నెంబర్ 2, ఒక పక్క సాధారణంగా ఒక సైడ్ ఉంది, ఒక సైడ్ ఉంది 80% పేషెంట్స్కి. బట్ 20% పేషెంట్స్కి మొత్తం తాళకి కూడా ఉండొచ్చు. బట్ 80% పేషెంట్స్కి ఒకటే సైడ్ ఉంది. బట్ ఆ సైడ్ చేంజ్ అవుతుంది, ఒకసారి రైట్ సైడ్, ఒకసారి లెఫ్ట్ సైడ్, నెక్స్ట్ టైం లెఫ్ట్ సైడ్, నెక్స్ట్ టైం రైట్ సైడ్. బట్ 20% పేషెంట్స్కి 2 సైడ్ కూడా ఉండొచ్చు. అంటే ఒక్కరికే ఒకసారి లెఫ్ట్ సైడ్, ఒకసారి రైట్ సైడ్ రావచ్చా? ఒకటే పేషెంట్కి అండ్ సేమ్ పేషెంట్కి కొన్నిసార్లు మొత్తం కూడా ఉండొచ్చు. సో చేంజ్ అవుతుంది. బట్ సపోజ్ కొన్ని పేషెంట్స్కి ఒకటేసారి ఉండటం యు ఆర్ షూర్ ఇట్ ఈస్ మైగ్రేన్, ఒకసారి ఉంటే 100% మైగ్రేన్ ఉంది, మొత్తం అయితే మైగ్రేన్ ఉండొచ్చు. బట్ ఒక సైడ్ అయితే 100% ఇట్ ఈస్ మైగ్రేన్. సో ఏం చెప్పారు, నేను ఏజ్ గ్రూప్ చెప్పాము, జెండర్ చెప్పాము, ఒక సైడ్ వస్తుంది, తర్వాత క్వాలిటీ థ్రాబింగ్ ఉంది. తర్వాత ఇంకోటి క్యారెక్టర్ ఆఫ్ హెడేక్ ఏమవుతుంది ఏమో, ఈ హెడేక్ వచ్చిన ముందు, సపోజ్ ఈరోజు నాకు హెడేక్ ఉంది, హెడేక్ వచ్చిన ముందు కొంచెం ఇరిటేషన్గా ఉంది పేషెంట్స్కి. బిఫోర్ ద హెడేక్ కమ్స్ కొంచెం చికాగా వస్తుంది పేషెంట్కి, కొంచెం యు ఆర్ నాట్ కంఫర్టబుల్, కొంచెం లైట్ వైపు చూస్తే ఇరిటేషన్ ఉంది, శబ్దం వింటే ఇరిటేషన్ ఉంటుంది. అంటే బిఫోర్ ద రెయిన్స్ ఏముంది, లైటనింగ్ ఉంది, కొంచెం మబ్బుగా ఉంటుంది. తర్వాత మీకు తెలుసు దట్ వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్ ఉంది. ఆ ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది. బికాజ్ ఆ టైంలో మందులు వాడితే కంట్రోల్ ఉండొచ్చు, రాకుండా ఉంటుంది. సో దట్ ఐడెంటిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ కాల్డ్ ప్రోడ్రోమ్. సో ఫస్ట్ మీకు కొంచెం చికాగా వస్తుంది, ఫస్ట్ మీకు కొంచెం యూ డోంట్ ఫీల్ వెల్, కొంచెం తేడా అనిపిస్తుంది, ఇరిటేషన్ లాగా ఉంది, కొన్ని పేషెంట్స్కి యార్నింగ్ లాగా వస్తుంది, టైర్డ్నెస్ వస్తుంది. తర్వాత విదిన్ హాఫ్ ఇంకోటి వచ్చిన ముందు కొన్ని 20-30% పేషెంట్స్కి ఆరా ఉంది అమ్మ. ఆరా కూడా ఇంగ్లీష్ వర్డ్ ఉంది, AURA. ఆరా అంటే కొన్ని విజువల్స్, కొన్ని బ్లాక్నెస్ అనిపిస్తుంది, ఆర్ జిగ్జాగ్ లైన్స్ అనిపిస్తుంది, ఆర్ కళ్ళ ముందు కొన్ని ప్యాటర్న్స్ అనిపిస్తుంది, కొన్ని మెహలం లాగా అనిపిస్తుంది. దట్స్ కాల్డ్ ఫోర్టిఫికేషన్ స్పెక్ట్రా, కొన్ని లైటనింగ్ లాగా వస్తుంది. విజువల్ సిమ్టమ్స్, ఆ విజువల్ సిమ్టమ్స్కి ఆరా అంటారు. సో ప్రతి పేషెంట్స్కి, అందరికీ ఆరా కాదు, 20% పేషెంట్స్కి ఉంది. అంటే సార్ ఇక్కడ ఆరా ఉన్నప్పుడు ఎదురుగా వేరే దృశ్యాలు, వేరే విజన్స్ ఉన్నా కూడా ఈ జిగ్జాగ్ లైన్స్ కనిపిస్తూ ఉంటాయంటారు. బట్ వేరే దృశ్యం కూడా కొంచెం మబ్బుగా ఉంటుంది. సపోజ్ మీరు నా ఎదురుగా ఉంటారు, మీ షేప్ కొంచెం మబ్బుగా ఉంటుంది, దాని మీద జిగ్జాగ్ లైటనింగ్ లాగా ఉంది, ఎగ్జాక్ట్లీ లైటనింగ్ లాగా, ఆకాశంలో లైటనింగ్ ఉంది కదా, దానిలాగా ఉంది. కొన్ని పేషెంట్స్కి బ్లైండ్నెస్ ఉంటుంది, ఒక సైడ్కి బ్లైండ్నెస్ ఉంది, ఒక డార్క్ సర్కిల్స్ అనిపిస్తుంది. ఆరాకి కూడా ఒక రకం కాదు, ఆరాకి కూడా రకరకాలు ఉన్నాయి. బట్ మ్యాక్సిమం 80%కి విజువల్ ఆరా ఉంది, సైట్ సంబంధి, డార్క్నెస్ ఉండడం, లైటనింగ్ ఉండడం, కలర్స్ ఉండడం 80%. మిగతా 20%కి ఆరాలో నంబ్నెస్ ఉండొచ్చు, ఒక సైడ్కి నంబ్నెస్, లేకపోతే అప్పుడు వీక్నెస్ కూడా ఉంటుంది. బట్ సాధారణంగా ఆరా 20 minutes కన్నా తక్కువ డ్యూరేషన్ ఉంది. కొన్ని పేషెంట్స్కి 1 నిమిషం, కొన్ని పేషెంట్స్కి 2 నిమిషం. ఇట్స్ లైక్ ఏ వార్నింగ్, పేషెంట్స్కి తెలుసు ఇప్పుడు నాకు హెడేక్ వస్తుంది, అండ్ విదిన్ ఫ్యూ మినిట్స్ భయంకరమైన తలనొప్పి వస్తుంది అమ్మ, యాజ్ ఇఫ్ హెడ్ విల్ బర్స్ట్ ఉండటం పరిస్థితి ఉంది, ఇలా థ్రాబింగ్. సో ఎంతసేపు వరకు ఇది జరుగుతుంది అమ్మ? అట్లీస్ట్ 2 hours. బుక్స్లో 4 hours రాసి ఉంటుంది, బట్ అట్లీస్ట్ 2 hours, 2 to 4 hours. అండ్ 4 hours కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. కొన్ని పేషెంట్స్కి 8 hours, కొన్ని పేషెంట్స్కి ఫుల్ డే స్పాయిల్ ఉంటుంది. అంటే 2-3 days కూడా ఉండొచ్చా సార్? 2-3 days కూడా, యాక్చువల్లీ 1 day వరకు సివియర్ ఉంది, బై నెక్స్ట్ డే తగ్గుతుంది కొంచెం. సో ఒక పేషెంట్కి ఫుల్ డే స్పాయిల్ ఉంటుంది, ఆ డే తర్వాత నెక్స్ట్ డే కూడా స్పాయిల్ ఉంటుంది అమ్మ, బికాజ్ హీస్ టైర్డ్, కొంచెం అలసటగా ఉంది దీనివల్ల. బట్ అగైన్ నేను స్టార్టింగ్లో చెప్పామమ్మా, ఇది ప్రతి 2 పేషెంట్స్ సేమ్ లేదు, డిఫరెన్స్ ఉంది. కొన్ని పేషెంట్స్కి 2-3 hours తర్వాత నార్మల్ ఉంది, కొన్ని పేషెంట్స్కి ఫుల్ డే వస్తుంది, కొన్ని పేషెంట్స్కి 2 days వరకు ఉంది, కొన్ని పేషెంట్స్కి డైలీ కూడా ఉండొచ్చు. సో ఇట్స్ ఎ స్పెక్ట్రమ్, ఇది ఒక రేంజ్ ఉంది.
బట్ ఐడెంటిఫై ఎలా చేయాలి? ఐడెంటిఫికేషన్ ముఖ్యం ఉంది అమ్మా. బికాజ్ ఐడెంటిఫికేషన్ అయితే మీరు మైగ్రేన్ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూట్ చేస్తారు, ఐడెంటిఫికేషన్ అలానే ఉంటుంది. ఫస్ట్ కొన్ని పేషెంట్స్కి ఆరా ఉండటం, కొన్ని పేషెంట్స్కి కొంచెం అలసటగా ఉండటం, చికాగా ఉండటం, ఒక సైడ్ పట్టడం, తర్వాత థ్రాబింగ్ ఉండడం, తర్వాత వామిటింగ్ సెన్సేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది మైగ్రేన్లో. వికారంగా వామిటింగ్ వచ్చినట్టు, లేకపోతే వామిటింగ్ యాక్చువల్లీ వస్తుంది కొన్ని పేషెంట్స్కి, నాజియా ఆర్ వామిటింగ్. అండ్ ఆ టైంలో పేషెంట్ ప్రిఫర్ చేస్తారు లైట్ ఆఫ్ చేయటం, ఏం వినడం లేదు, జస్ట్ ఒక అలోన్ ఒక ప్లేస్కి వస్తారు, అండ్ బై 2-3 hours బై నెక్స్ట్ డే హీ ఈజ్ ఆల్ రైట్. సో ఇది లక్షణాలు ఉన్నాయమ్మా, మైగ్రేన్ లక్షణాలు అలానే ఉంది. అండ్ ఫ్రీక్వెన్సీ నేను చెప్పాను మీకు. సో వాట్ డూ యూ డూ? ట్రీట్మెంట్ గురించి ఏం చేయాలి? సార్ బిఫోర్ దట్ మైగ్రేన్ లక్షణాలు అయితే ఇలా ఉంటాయి, ఓకే. ఒకవేళ అది మైగ్రేన్ కాకుండా టెన్షన్ హెడేకో లేదంటే క్లస్టర్ హెడేకో ఉంటే దాని గురించి నేను సెపరేట్లీ చెప్తాను. దాని గురించి లేకపోతే కన్ఫ్యూజన్ ఉంది. ఫస్ట్ మైగ్రేన్ గురించి. సో మైగ్రేన్ ఒక టెండెన్సీ ఉంది పేషెంట్స్కి. ఒక మైగ్రేన్ ఇది ఒక లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజీజ్ కూడా ఉంటుంది. ఎందుకు నేను లైఫ్ స్టైల్ చెప్తాను? కొన్ని ట్రిగ్గర్స్ ఉన్నాయి అమ్మా ఈ మైగ్రేన్. ట్రిగ్గర్ ఇస్ చాలా ఇంపార్టెంట్, బికాజ్ ట్రీట్మెంట్కి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఇంపార్టెంట్ ఉంది. ఒకసారి మీరు ట్రిగ్గర్ ఐడెంటిఫై చేస్తే యూ కెన్ ప్రివెంట్ మైగ్రేన్, రాకుండా ట్రై చేసుకోవచ్చు. సో ట్రిగ్గర్స్ అంటే ఏమిటి? ట్రిగ్గర్స్ అంటే కొన్ని పరిస్థితి దీనివల్ల ఎక్కువ ఛాన్సెస్ ఉంది ఈ హెడేక్ రావడానికి. సో వాట్ ఆర్ దోస్ పరిస్థితిస్, వాట్ ఆర్ దోస్ ట్రిగ్గర్స్ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిగ్గర్ ఇస్ ల్యాక్ ఆఫ్ స్లీప్. మామూలుగా మీకు రిక్వైర్మెంట్ ఉంది 7 hours. సపోజ్ కొన్ని రోజు 7 hours బదులుని మీరు 5 hours పడుకుంటున్నారు, 1 hour తక్కువ ఉంది స్లీప్, దట్స్ ఏ ఇంపార్టెంట్ ట్రిగ్గర్. డిలే ఇన్ టేకింగ్ ఫుడ్. సపోజ్ 1 o'clock మీకు లంచ్ అవర్ ఉంది, మీరు మిస్ అయింది లంచ్, 2 o'clock 3 o'clock తింటారు, అప్పుడు కూడా ఉండొచ్చు. డిలే ఇన్ టేకింగ్ మీల్స్. నెంబర్ 2, ప్రతి పేషెంట్స్కి ఇది ట్రిగ్గర్ కాదు, ప్రతి పేషెంట్స్కి డిఫరెంట్ ట్రిగ్గర్స్ ఉన్నాయి. కొన్ని పేషెంట్స్కి కొన్ని ట్రిగ్గర్స్ ఉంది, కొన్ని పేషెంట్స్కి కొన్ని, బట్ దీస్ ఆర్ కామన్ ట్రిగ్గర్స్. సెంట్ వల్ల చాలా మందికి వస్తుంది, సెంట్ వల్ల. తర్వాత కొన్ని ఫుడ్స్ వల్ల వస్తుంది, మెయిన్లీ చైనీస్ ఫుడ్, తర్వాత కాఫీ వల్ల వస్తుంది కూడానా? అందరికీ కాదు, జనరల్గా కాఫీ తాగితే తగ్గుతుంది అంటారు కదా సార్. కొందరికి తగ్గుతుంది, బట్ కొందరికి వస్తుంది కాఫీ వల్ల ట్రిగ్గర్ వస్తుంది. చాక్లెట్, చీజ్, పనీర్ వల్ల వస్తుంది. బట్ లిటరేచర్లో మెయిన్లీ చైనీస్ ఫుడ్ గురించి వివరాలు ఉంది. చైనీస్ ఫుడ్ అండ్ కాఫీ అండ్ చాక్లెట్స్ అండ్ చీజ్ అంటే పనీర్. ఈ ఫుడ్స్ వల్ల అందరికీ కాదు, కొందరికి వస్తుంది, అని తినలేకపోతారు బికాజ్ సడన్లీ. తర్వాత స్టఫీ ఎన్వైరన్మెంట్ అయితే, క్రౌడ్స్ అయితే, షాపింగ్ మాల్స్ అయితే అక్కడ వస్తుంది చాలా పేషెంట్స్కి. కొందరికి ప్రయాణం వల్ల ఉంది, కొందరికి బస్ ప్రయాణం ప్రత్యేకంగా ఉంటుంది. ట్రైన్లో జర్నీ చేస్తే రాదు, బట్ బస్లో ప్రయాణం చేస్తే కొన్ని స్మెల్స్ వల్ల, బస్లో డీజిల్ ఉంది, పెట్రోల్ ఉంది, ఆ స్మెల్ వల్ల సర్కమ్స్టాన్సెస్ ట్రిగ్గర్ ఉంటుంది. లేడీస్లో ప్రత్యేకంగా కొన్ని లేడీస్కి పీరియడ్స్ టైంలో ఉంది అమ్మ. పిఎంఎస్లో అంటే పార్ట్ ఆఫ్ పిఎంఎస్ కూడా, బికాజ్ హార్మోనల్ కనెక్షన్ ఉంది అమ్మ. ఇది పీరియడ్స్ టైంలో కొంచెం హార్మోనల్ చేంజ్ ఉంటుంది బాడీలో, దానివల్ల కూడా మైగ్రేన్ ఉంది. సో సన్లైట్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎండగా వెళ్తే కొందరికి వస్తుంది, కొందరికి ఏసీలో ఉంది, కూల్ టెంపరేచర్ అయితే తలనొప్పి స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ వన్. ఇది హెడ్ బాత్ వల్ల కొందరికి వస్తుంది, కొందరికి హాట్ హెడ్ బాత్ వల్ల వస్తుంది, కొందరికి కోల్డ్ హెడ్ బాత్ వల్ల వస్తుంది. సో ప్రతి పేషెంట్స్కి ట్రిగ్గర్స్ డిఫరెన్స్ ఉంది అమ్మ. బట్ ట్రిగ్గర్స్ ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది, బికాజ్ ట్రిగ్గర్స్ అవాయిడ్ చేయాలి. సపోజ్ కొన్ని పేషెంట్స్కి ఎండలో వెళ్తే ఉంది, సో నేను ఏం అడ్వైజ్ చేస్తాను, డోంట్ గో టు సన్లైట్ ఆర్ టేక్ ఏ అంబ్రెలా ఆర్ క్యాప్ వేసుకోవాలి. బట్ ట్రిగ్గర్ ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది, బికాజ్ ట్రిగ్గర్ ఐడెంటిఫై చేస్తే అట్లీస్ట్ 80% వరకు మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. నెంబర్ 1. తర్వాత ట్రీట్మెంట్ కోసం ఫస్ట్ బిఫోర్ ట్రీట్మెంట్ ఏం టెస్ట్ చేయండి. సాధారణంగా మనం టెస్ట్ ఉంటుందా సార్? టెస్ట్ ఉంటుంది, బట్ టెస్ట్ ఈజ్ యాక్చువల్లీ టు వేరే జబ్బు లేదు ఆ ప్రూవ్ చేయడానికి టెస్ట్ చేస్తాను. సో సిటీ స్కాన్ సాధారణంగా చేస్తాను. మైగ్రేన్లో సిటీ స్కాన్ నార్మల్ ఉంది, బట్ అదే చూడడానికి దట్ వేరే ప్రాబ్లం ఏమి లేదు. ఎందుకంటే అప్పుడు వేరే వ్యాధి ఉండొచ్చు బ్రెయిన్లో,
బ్రెయిన్ ట్యూమర్ ఉండొచ్చు, వేరే దానిలో కూడా మైగ్రేన్ లాగా సిమ్టమ్ ఉండొచ్చు. సో అదే రూల్ అవుట్ చేయడానికి, బట్ మైగ్రేన్ ప్రూవ్ చేయడానికి టెస్ట్ ఏమీ లేదు. సో వేరేటివి ఏవి లేవు అంటే ఇక మైగ్రేన్ అని అనుకోవాలంటారు. సో సపోజ్ ఒక అటాక్ మైగ్రేన్ పేషెంట్స్కి ఒకటే అటాక్ అయితే టెస్ట్ అంత అవసరం లేదు. బట్ సపోజ్ 2-3 టైమ్స్ అయితే ఒకసారి సిటీ స్కాన్ ఎంఆర్ఐ చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వేరే డిజీజ్ ఏమీ లేదు. అదే ఒకటే టెస్ట్ ఉంది. అదే కూడా కంపల్సరీ కాదు, బట్ చేస్తే బాగుంది. ఈ మధ్య ఎవ్రీబడి వాంట్స్ టెస్ట్ టు బి వెరీ ష్యూర్. వీ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్ ఎందుకు తీసుకోవడం. ఎవిడెన్స్ బేస్డ్ అయితే ఒకసారి, బట్ నార్మల్ ఉంటుంది. కొన్ని చిన్న చిన్న డాట్స్ కొన్నిసార్లు కనిపిస్తుంది ఎంఆర్ఐలో, చిన్న చిన్న డాట్స్. ఆ డాట్స్ వల్ల ఏం ప్రాబ్లం లేదు. ఆ డాట్స్ మైగ్రేన్లో డాక్టర్స్ చూస్తారు, ఎంఆర్ఐలో చిన్న చిన్న డాట్స్ లాగా ఉంటుంది. అంటే అవి ఎందుకు సార్, మైగ్రేన్ వల్లనేనా? మైగ్రేన్ వల్ల, మైగ్రేన్ పేషెంట్స్లో చూస్తారు చిన్న చిన్న డాట్స్ లాగా ఉంది బ్లడ్ సర్క్యులేషన్, బట్ దానివల్ల ప్రమాదం ఏమీ లేదు. నెంబర్ 1. బట్ దానివల్ల కూడా కన్ఫర్మేషన్ వస్తుంది ఇది మైగ్రేనే ఉంది, వేరే జబ్బు ఏమీ లేదు. తర్వాత ట్రీట్ ఎలా చేయండి. సో నెంబర్ 1 ముఖ్యంగా ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద డిజీజ్. నెంబర్ 2 ఐడెంటిఫికేషన్ అనే లక్షణాలు. నెంబర్ 2 ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే అటాక్స్ అస్సలు రాకుండా దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ లైఫ్ స్టైల్, నేను చెప్పిన అన్ని ట్రిగర్స్ అవాయిడ్ చేయడం. తర్వాత అటాక్ ఉన్న టైంలో దేర్ ఆర్ సమ్ మెడికేషన్స్ లైక్ నెప్రాక్సిన్ ఒక మెడికేషన్ ఉంది. దీస్ ఆర్ పెయిన్ కిల్లర్స్. నెప్రాక్సిన్ ఒక మెడికేషన్ ఉంది, రిజట్రిప్టాన్ ఒక మెడికేషన్ ఉంది. ఈ మధ్య చాలా కొత్త మెడిసిన్స్ కూడా మార్కెట్లో వచ్చాయి. అది డాక్టర్స్ దగ్గర, న్యూరాలజిస్ట్ దగ్గర వెళ్తే వాళ్ళు మీకు చెప్తారు. చాలా కొత్త మంచి సిజిఆర్పి ఇన్హిబిటర్స్ ఉంటుంది, కొన్ని ఇంజెక్షన్స్ ఉంటుంది. బట్ సాధారణంగా 90% పేషెంట్స్కి అంత కాస్ట్లీ, అంత ఎక్స్పెన్సివ్ అవసరం లేదు డ్రగ్స్. మామూలుగా పెయిన్ కిల్లర్స్ ఇస్తే పారాసిటమాల్ వల్ల కూడా తగ్గిపోతుంది, బట్ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ సివియరిటీ. బట్ ఇప్పుడు మన దగ్గర చాలా రేంజ్ ఉంది, రకరకాల రేంజ్ ఉంది. దీనివల్ల తగ్గకపోతే వేరే ఇవ్వచ్చు, దానివల్ల తగ్గకపోతే వేరే ఇవ్వచ్చు. కానీ ఈ ట్రీట్మెంట్కి ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఉంది అమ్మా, ఇది అలవాటు అవాయిడ్ చేయండి. ఆ మందుల మీద, పెయిన్ కిల్లర్స్ మీద అలవాటు ఉండటం అవాయిడ్ చేయాలని ఉంది. ఎందుకంటే అక్యూట్ అటాక్ మైగ్రేన్కి ఈ మైగ్రేన్ ట్యాబ్లెట్స్ ఇస్తాము, పెయిన్ కిల్లర్స్ కూడా ఉంది, యాంటీ మైగ్రేన్ ట్రీట్మెంట్ కూడా వస్తారు. ఆ యాంటీ మైగ్రేన్ ట్రీట్మెంట్ ప్రతిరోజు ఎప్పుడు వాడద్దు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అలవాటు పెట్టద్దు. అలవాటు అయితే ఆ ట్రీట్మెంట్ వల్ల మైగ్రేన్ పెరుగుతుంది అమ్మ. కొన్ని పేషెంట్స్కి అవగాహన లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. మైగ్రేన్ ట్రీట్మెంట్ వాడుతున్నారు, మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ డే కొంచెం తక్కువ హెడేక్ కూడా అయితే మళ్ళీ వాడుతున్నారు. కొన్ని రోజు వరకు పేషెంట్స్కి ఒక హ్యాబిట్ ఉంటుంది. హ్యాబిట్ అయిన తర్వాత ఈ మందులు పనిచేయటం లేదు. పనిచేయటం మాత్రమే లేదు కాదు, దానివల్ల ఎక్కువ పెరుగుతుంది మైగ్రేన్ డిజీజ్. టాబ్లెట్ వల్ల కూడా పెరుగుతుందా సార్? ఆ మైగ్రేన్ ట్రీట్మెంట్ దట్ ఈస్ కాల్డ్ మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్. మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్. సో ప్లీజ్ రిమెంబర్, మీ ఛానల్ ద్వారా నేను మీ ఆడియన్స్కి చెప్తాను, డోంట్ టేక్ అక్యూట్ మైగ్రేన్ అంటే హెడేక్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ప్రతిరోజు వాడద్దు. ఇది ఒక లిమిట్ ఉంది, వారానికి 2 or 3 బిళ్ళ కన్నా ఎక్కువ ఎప్పుడు వాడద్దు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ అక్యూట్ ట్రీట్మెంట్. కొన్నిసార్లు కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు. సపోజ్ మందుల వల్ల తగ్గకపోతే ఆ టైంలో ఇంజెక్షన్స్, కీటోరోలాక్ ఒక ఇంజెక్షన్ ఉంది, ఇస్తే కవర్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ది అటాక్ ఉన్నప్పుడు ఇది ట్రీట్మెంట్ ఉంది. చాలా రకాల టాబ్లెట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉంది. సాధారణంగా సక్సెస్ వస్తుంది, నో ప్రాబ్లం. బట్ డోంట్ అబ్యూజ్ ఇట్. ప్రతిరోజు వాడద్దు, వారానికి 1-2 సారి మ్యాక్సిమం వాడచ్చు. అదర్వైజ్ డోంట్ టేక్ ఇట్. బట్ సెకండ్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఉంది టు ప్రివెంట్ ద అటాక్ రాకుండా కోసం ట్రీట్మెంట్ ఉంది. ఆ ట్రీట్మెంట్ కోర్స్లో ఉంది. కోర్స్ అంటే 3 to 6 months డైలీ వాడాలని ఉంది. ఇన్ఫాక్ట్ అది లేకపోయినా డైలీ అదే ఒక కోర్స్ ఉంది. ఆ కోర్స్ అందరికీ అవసరం లేదు. ఎక్కువ సార్లు ఉన్న పేషెంట్స్కి, ఎక్కువ అటాక్స్ ఉన్న పేషెంట్స్ మాత్రమే ఇస్తారు. ఎక్కువ అంటే ఒక లిమిట్ పెట్టారు డాక్టర్స్. more than 4 attacks per month ఉన్న వాళ్ళకి కోర్స్ మందులు ఇస్తాము. క్రానిక్ మైగ్రేన్ మోర్ దెన్ 4 attacks. క్రానిక్ డెఫినేషన్ ఏముంది? క్రానిక్ డెఫినేషన్ ఉంది మోర్ దెన్ 4 attacks per month. అంటే వారానికి కనీసం ఒక అటాక్. బికాజ్ చాలా ఇబ్బంది ఉంది నా పేషెంట్కి. వారానికి ఒక అటాక్ అంటే 2-3 days స్పాయిల్ అవుతుంది. సో వారానికి ఒక అటాక్ కూడా అయితే ప్రతి అటాక్కి నేను చెప్పాను, వచ్చిన తర్వాత ఒక డే స్పాయిల్ అవుతుంది, దాదాపు half of the month పోతుంది. సో అలా పేషెంట్స్ అయితే వీ రికమెండ్
కోర్స్ అంటే లేకపోయిన రోజు కూడా వాడండి. అండ్ కోర్స్ డ్యూరేషన్ ఇస్ తక్రీబన్ ఆల్మోస్ట్ 6 months. 6 monthsకి డైలీ మందులు వాడాలని ఉంది, డైలీ. అండ్ 6 months తర్వాత మనం స్టాప్ చేస్తాను. కొన్ని పేషెంట్స్కి స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ వస్తుంది, మ్యాక్సిమం పేషెంట్స్కి మళ్ళీ రాదు. సో సైకిల్ బ్రేక్ అవుతుంది, తర్వాత మళ్ళీ రాదు. బట్ కొన్ని పేషెంట్స్కి మళ్ళీ వస్తుంది, సో మళ్ళీ ఒకసారి కోర్స్ అవసరం ఉంటుంది. సో నేను స్టార్టింగ్లో చెప్పామమ్మా, ఈచ్ పేషెంట్ ఈజ్ డిఫరెంట్. సో కొన్ని పేషెంట్స్కి కోర్స్ అవసరం లేదు, బికాజ్ చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంది. కొన్ని పేషెంట్స్కి కోర్స్ అవసరం ఉంది 6 months. కొన్ని పేషెంట్స్కి 1 year వరకు అవసరం ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద మీ పరిస్థితి బట్టి ఎన్నిసార్లు వస్తుంది. బట్ ఈ ట్రిగర్స్ అవాయిడ్ చేస్తే, తాత్కాలికంగా ట్రీట్మెంట్ వాడితే అండ్ అప్పుడు కోర్స్ వాడినప్పుడు యూ కెన్ కంట్రోల్ ద హోల్ డిజీజ్. సో నో ప్రాబ్లం. మైగ్రేన్ అమ్మ చాలా చాలా కామన్ డిజీజ్ ఉంది. అండ్ పర్టికులర్లీ సెన్సిటివ్ పీపుల్కి ఎక్కువ వస్తుంది. ఇంటెలిజెంట్ పీపుల్కి నేను అబ్జర్వ్ చేశాను, ఆర్టిస్ట్స్కి, డాక్టర్స్కి, సైంటిస్ట్స్కి. అప్పుడు ఇక ఇంటెలిజెన్స్ అని సంతోషపడచ్చు. అట్లా నా ఎక్స్పీరియన్స్ ఉంది అమ్మ. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. వరీ చేయడం ఏమి లేదు, వరీ చేయడం అవసరం లేదు. బట్ మేనేజ్ చేయడం అవసరం ఉంది. మీరు మేనేజ్ చేసుకోవచ్చు విత్ గుడ్ ఐడెంటిఫికేషన్, గుడ్ లైఫ్ స్టైల్ డిసిప్లిన్, ప్రాపర్ యూజ్ ఆఫ్ మెడిసిన్. సరిగా యూజ్ చేయడం, అబ్యూజ్ చేయకూడదు టాబ్లెట్స్. యూ కెన్ మేనేజ్ ఇట్ వెరీ వెల్. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ హెడేక్, ఇట్స్ కాల్డ్ మైగ్రేన్. తర్వాత సెకండ్ టైప్ ఆఫ్ ప్రైమరీ హెడేక్. సెకండ్ టైప్ ఆఫ్ ప్రైమరీ హెడేక్కి అంటారు టెన్షన్ హెడేక్. చాలాసార్లు పేషెంట్స్కి మనం చెప్తాను, మీకు టెన్షన్ హెడేక్ ఉంది. పేషెంట్స్ సేస్ నో నాకు ఏం టెన్షన్ లేదు. సో ఇప్పుడు ఆ టర్మ్ కూడా చేంజ్ చేసాము డాక్టర్స్. దీనికి టెన్షన్ టైప్ హెడేక్ అంటారు. టెన్షన్ హెడేక్ అంటారు, టెన్షన్ టైప్, TTH. సో టెన్షన్ టైప్ హెడేక్కి కారణం యాక్చువల్లీ టెన్షనే ఉంది అమ్మ. అంటే స్ట్రెస్ ఎక్కువ కావడం వల్ల, స్ట్రెస్ వల్ల ఉంది. బట్ కొన్నిసార్లు స్ట్రెస్ లేదు కూడా. ఇక్కడ ఈ మసిల్స్ కొంచెం టైట్ ఉంటుంది, ఈ మసిల్ చాలా పట్టేస్తుంది. దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ టెన్షన్ టైప్ హెడేక్. టెన్షన్ ఈ మసిల్స్లో ఉంది, మజిల్ టెన్స్ అవ్వడం వల్లనా? బట్ మసిల్ టెన్షన్కి కారణం కూడా చాలాసార్లు మానసిక ఒత్తిడి వస్తుంది అమ్మ. దట్ ఈస్ మోస్ట్లీ ఇట్ ఈస్ మానసిక ఒత్తిడి. చాలాసార్లు అందరికీ మానసిక ఒత్తిడి వస్తుంది అమ్మ దానివల్ల. సో వాట్ ఈస్ టెన్షన్ హెడేక్? హౌ టు డిఫరెన్షియేట్? ఎలా డిఫరెన్షియేట్ చేయండి మైగ్రేన్ తోటి? మైగ్రేన్ నేను చెప్పాను మీకు మోస్ట్లీ వన్ సైడ్ ఉంది. ఇది వన్ సైడ్ కాదు, ఇది మొత్తం తలకి వస్తుంది. జస్ట్ లైక్ టైట్ బెల్ట్ లాగా ఉంది, ఒక బ్యాండ్ లాగా అంటారు. అంటే మొత్తం మాడు పైన, అంటే ఇలా స్కాల్ప్ అంతా వస్తుందా? స్కాల్ప్ అంతా కూడా, ఇక్కడ కూడా పైన కూడా ఈ మొత్తం ఇలా టైట్ బ్యాండ్ లాగా వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ టెన్షన్ టైప్ హెడేక్. తర్వాత టెన్షన్ టైప్ హెడేక్ యూజువల్లీ ఇది కూడా 2 టైప్స్ ఉంది. ఎపిసోడిక్ ఉండొచ్చు, క్రానిక్ ఉండొచ్చు. బట్ జనరలీ ఇది డేస్ టుగెదర్ వస్తుంది. ఇది 2 hours 3 hours వరకు కాదు, ఇది కొన్ని రోజు వరకు వస్తుంది. 2 days ఉండటం, 3 days ఉండటం, తర్వాత రిలీఫ్, తర్వాత మళ్ళీ. బట్ 1 monthకి అట్లీస్ట్ 15-16 days వస్తుంది. అంటే టెన్షన్ పడ్డప్పుడల్లా వస్తుందా సార్? టెన్షన్ పడక కొంచెం ఎక్కువ ఉంది. బట్ కంపేర్ టు మైగ్రేన్ ఇది ఆల్మోస్ట్ క్రానిక్ ఉంది అమ్మ. ఇది ఆల్మోస్ట్ డైలీ ఉంది. 15 days నుంచి 20 days నుంచి అస్సలు తగ్గడమే లేదు. దానికి టెన్షన్ టైప్ హెడేక్ అంటారు. అండ్ ఇంకోటి, టెన్షన్ టైప్ హెడేక్ మ్యాక్సిమం ఈవినింగ్స్లో ఉంది. ఎందుకంటే దినంలో టెన్షన్స్ అక్యుములేట్ ఉంటుంది, సాయంత్రం వరకు చాలా ఎక్కువ వస్తుంది. సో టెన్షన్ టైప్ హెడేక్లో ఆరా లేదు. మైగ్రేన్కి ఆరా చెప్పాము, ఆరా టెన్షన్ టైప్లో లేదు. టెన్షన్ టైప్ హెడేక్లో జనరల్లీ వామిటింగ్ లేదు, వికారంగా లేదు. అదే అన్ని మైగ్రేన్ లక్షణాలు ఇందులో ఏమీ లేదు. ఇందులో ఓన్లీ హెవీనెస్ ఉంటుంది, హెవీనెస్, బ్యాండ్ లాగా ఒత్తిడి. అండ్ మ్యాక్సిమం టైం ఈవినింగ్ వరకు ఉంది. అండ్ జనరల్లీ స్ట్రెస్తో కనెక్షన్ ఉంది, నిద్ర లేకపోతే ఆ కనెక్షన్, అన్ని మానసిక సంబంధి కనెక్షన్స్ ఉంటుంది. దానికోసం ఈ టెన్షన్ టైప్ హెడేక్లో పేషెంట్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు ఏం ప్రాబ్లం ఉంది, మానసిక ప్రాబ్లం, టెన్షన్స్ ఏముంటుంది. బికాజ్ మీరు కూడా అబ్జర్వ్ చేయండి, సడన్గా కొన్ని ప్రాబ్లం అయితే సడన్లీ హెడేక్ స్టార్ట్ అవుతుంది ఆ టైంలో. దిస్ ఈజ్ ఎ టెన్షన్ టైప్ హెడేక్. అండ్ దీనికోసం కూడా చాలా మంచిగా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంది అమ్మ. ఆ ట్రీట్మెంట్స్ మెయిన్లీ స్ట్రెస్ రిలీవింగ్ ట్రీట్మెంట్ ఉంది. యాంటీ డిప్రెసెంట్స్ ఇస్తారు ఈ పేషెంట్, యాంటీ యాంగ్జైటీ మెడిసిన్స్ ఉంటుంది.
ఇందులో కూడా పెయిన్ కిల్లర్స్ జనరలీ అవాయిడ్ చేయండి, బట్ మధ్యలో అవసరం ఉంది. బట్ సాధారణంగా టెన్షన్ టైప్ హెడేక్స్కి ఒక 1 month 2 months 3 months కొంచెం కోర్స్ మెడిసిన్స్ ఉంది స్ట్రెస్ రిడ్యూస్ చేయడానికి. దానివల్ల టెన్షన్ టైప్ హెడేక్ తగ్గిపోతుంది. అండ్ కొంచెం కౌన్సిలింగ్ ఇక్కడ హెల్ప్ చేస్తుంది. బికాస్ టెన్షన్ కోసం, స్ట్రెస్ కోసం కౌన్సిలింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. దట్ కౌన్సిలర్స్ కెన్ గివ్, డాక్టర్స్ కెన్ గివ్, పేషెంట్స్ సెల్ఫ్ కౌన్సిలింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ మధ్యలో గూగుల్లో అన్ని సెల్ఫ్ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా మీరు చదవచ్చు. సో దట్ ఈస్ సెకండ్ టైప్ ఆఫ్ హెడేక్, టెన్షన్ టైప్ హెడేక్. దెన్ థర్డ్ టైప్ ఆఫ్ హెడేక్ నేను చెప్పాను మీకు క్లస్టర్ హెడేక్. క్లస్టర్ హెడేక్. సో క్లస్టర్ హెడేక్ కూడా ఒక టైప్ ఆఫ్ హెడేక్ ఉంది. బ్రాడ్ టర్మ్ ఇది నరాల సంబంధి హెడేక్ ఉంది. దట్స్ కాల్డ్, దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ ట్రైజెమినల్ ఆటోనామిక్ కెఫాల్జియాస్. ఇది మెడికల్ టర్మ్ ఉంది అమ్మ. ట్రైజెమినల్ ఆటోనామిక్ కెఫాల్జియా, ట్యాక్ అంటారు. ట్రైజెమినల్ నర్వ్ ఉంది, ఒక నరం ఉంది. ఆ నరంకి లోపల నుంచి వాపు వస్తుంది. ఆ వాపు కూడా ఒక రసాయనం అక్కడ రిలీజ్ అవుతుంది. ఆ రసాయనం ఎందుకు రిలీజ్ అవుతుంది ఎవరికి తెలియదు. బట్ ఇది కూడా ఒక రకం హెడేక్ ఉంది. దీస్ ఆర్ కాల్డ్ క్లస్టర్. ట్రైజెమినల్ హెడేక్స్కి కూడా రకరకాల టైప్స్ ఉంటాయి. బట్ మోస్ట్ ఫ్రీక్వెంట్ టైప్ ఇస్ క్లస్టర్ హెడేక్. క్లస్టర్ హెడేక్లో ఏమవుతుంది అమ్మా, ప్రతి సంవత్సరంకి కొన్ని రోజు వరకు ప్రతిరోజు హెడేక్ వస్తుంది. అండ్ ఎక్కువగా నైట్ టైంకి వస్తుంది. సో సడన్గా రాత్రి 11 గంటలకి మీరు మేలుకు వస్తుంది విపరీతంగా తలనొప్పి ఒక సైడ్కి. అండ్ ఇది 10 రోజుల వరకు డైలీ వస్తుంది. 10 రోజుల తర్వాత తగ్గిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తుంది. బట్ అదేవిధంగా ఒక సైడు సివియర్గా తలనొప్పి, కన్ను కూడా వాపు వస్తుంది. మొత్తం ఫేస్ అంతా వన్ సైడ్, ఒక సైడ్ ఫేస్ ఉంది, వాపు వస్తుంది, ఉబ్బుతుంది. అండ్ కంటి నుంచి ఎర్రగా వస్తుంది, నీళ్ళు వస్తుంది. ఓకే, ఇట్ ఈస్ వెరీ చూస్తే మీరు కూడా డయాగ్నోస్ చేసుకోవచ్చు. మీకు ఇది ట్రైజెమినల్ హెడేక్ ఉంది, ట్రైజెమినల్ ఆటోనామిక్ కెఫాల్జియా ఉంది మీకు. బట్ దానికి టైప్స్ ఉంటుంది. బట్ క్లస్టర్ హెడేక్ చాలా కామన్. క్లస్టర్ ఎందుకు? బికాజ్ ఇది 5 days 6 days 10 days, సాధారణంగా మినిమం 10 days వస్తుంది ప్రతిరోజు. 10 days తర్వాత ఆటోమేటిక్లీ ఏం చేయకుండా దానికదే పోతుందా? ఏం చేయకుండా పోతుంది ఆటోమేటిక్లీ. అండ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తుంది. కొన్నిసార్లు 2 years గ్యాప్ తర్వాత వస్తుంది. సో చాలాసార్లు మన దగ్గర పేషెంట్ వస్తారు, డాక్టర్ గారు 2 years ముందు కూడా అట్లా జరిగింది కొన్ని పేషెంట్. బట్ వై టు సఫర్ ఫర్ 10 days? సో పేషెంట్ నా దగ్గర వస్తే మనం అప్పుడు అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఇస్తాము. ఆ ట్రీట్మెంట్ వల్ల ఫస్ట్ సెకండ్ డే వరకు యూ కెన్ బి ఆల్ రైట్. ఇప్పుడు ఇది ట్రైజెమినల్ న్యూరాలజియా అవుతుందా సార్? ట్రైజెమినల్ న్యూరాలజియా వేరే ఉంది. ఇది ట్రైజెమినల్ కెఫాల్జియా అంటే. కెఫాల్జియా అంటే ట్రైజెమినల్ న్యూరాలజియా వేరే చెప్పు, దానికి దీనికి సంబంధం లేదు అమ్మ. దిస్ ఇస్ కాల్డ్ ట్రైజెమినల్ ఆటోనామిక్ కెఫాల్జియా, TAC. బట్ TAC చాలా మెడికల్ టర్మ్ ఉంది అమ్మ. సో జస్ట్ ఫర్ కామన్ పీపుల్ క్లస్టర్ హెడేక్ మీరు క్లస్టర్ హెడేక్ ప్రతి సంవత్సరంకి కొన్నిసార్లు ప్రతి 6 నెలలకి 4-5 days వస్తుంది. తర్వాత టోటలీ నార్మల్ వస్తుంది. బట్ దానికోసం కూడా ఇప్పుడు మంచిగా డ్రగ్స్ ఉంది. కొన్నిసార్లు ఇంజెక్షన్స్ ఇక్కడ ఇస్తారు. ఇంజెక్షన్ వల్ల కూడా పేషెంట్ ఇస్ టోటలీ ఫ్రీ ఆఫ్ సిమ్టమ్స్. సో ఇది అమ్మ 3 రకాల హెడేక్ నేను చెప్పాను మీకు. ప్రైమరీ హెడేక్ అంటే అక్కడ బ్రెయిన్లో ఫాల్ట్ ఏమీ లేదు, ఫంక్షన్లో కొంచెం ఫాల్ట్ ఉంది. బట్ MRI స్కాన్ అన్ని స్కాన్ నార్మల్ ఉంది. సో దీస్ ఆర్ మెయిన్ ప్రైమరీ హెడేక్స్. తర్వాత సెకండరీ హెడేక్స్ ఏమిటి? సెకండరీ హెడేక్స్లో బ్రెయిన్లో కొన్ని ప్రాబ్లం ఉంటుంది అమ్మ. ఆ ప్రాబ్లం వల్ల తలనొప్పి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది అమ్మ ఐడెంటిఫై చేయడం. సో సెకండరీ హెడేక్కి మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఉంది బ్రెయిన్ ట్యూమర్స్. సో దానికి పాస్ట్ హిస్టరీ ఏమీ లేదు, అంతకుముందు ఏమీ లేదు. జస్ట్ 10-15 days నుంచి చాలా భరించలేకపోతే నొప్పి వస్తుంది, వామిటింగ్ వస్తుంది. దాట్ కెన్ బి బ్రెయిన్ ట్యూమర్. వీ షుడ్ డూ 1 CT స్కాన్. అంటే ప్రతి సెకండరీ హెడేక్కి బ్రెయిన్ ట్యూమర్ కాజ్ కాదు, ఇది వన్ ఆఫ్ ద కాజెస్ ఉంది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వల్ల ఉంది, టీబీ ఉండడం, టీబీ వల్ల వస్తుంది. కొన్ని వేరే పురుగు కూడా బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, దానివల్ల లైక్ మెనింజైటిస్, లైక్ సిస్టిసర్కోసిస్ వస్తుంది. కొన్నిసార్లు బ్లడ్ అక్యుములేట్ ఉంటుంది బ్రెయిన్లో, సబ్డ్యూరల్ హెమటోమా అంటారు. కొంచెం చిన్న దెబ్బ తగిలిన తర్వాత మీరు మర్చిపోతారు దెబ్బ గురించి, తర్వాత హెడేక్ స్టార్ట్ అవుతుంది. బికాజ్ బ్లడ్ బ్రెయిన్లో కలెక్ట్ ఉంటుంది. సరే, చిన్నప్పుడు దెబ్బ తగిలితే తలకి, అది పెద్దగా అయిన తర్వాత ప్రాబ్లం అవ్వచ్చా? చిన్నప్పుడు ఎన్ని సంవత్సరం తర్వాత రాదు. బట్ ఒక 2 weeks ముందు 3 weeks ముందు
కొంచెం దెబ్బ కూడా తగిలితే డోర్ మీద తగిలితే కొంచెం అక్కడ టీయర్ ఉంటుంది, చిట్లిపోతుంది కొంచెం రక్తనాళాలు. స్లోలీ పర్టికులర్లీ పెద్దవాళ్ళకి ఎక్కువ వస్తుంది, ఏజ్ అయిన వాళ్ళు, ఎందుకంటే బ్లడ్ వెసల్స్ కూడా కొంచెం ఫ్రెజైల్ ఉంది, సో అది బ్రేక్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ సబ్డ్యూరల్ హెమటోమా. అదే సెకండరీ హెడేక్. సో ప్రైమరీ హెడేక్, సెకండరీ హెడేక్కి ఎలా డిఫరెన్షియేట్ చేయండి? ఇది ఫస్ట్ టైం లైఫ్లో హెడేక్ వస్తుంది, అంతకుముందు ఎప్పుడు ఉండదు. సో సపోజ్ మైగ్రేన్ పేషెంట్కి లైఫ్ లాంగ్ హిస్టరీ ఉంది టెన్షన్ హెడేక్కి, బట్ సపోజ్ కొన్ని 40-year పేషెంట్ మీ దగ్గర ఉండి ఫస్ట్ టైం లైఫ్లో నాకు హెడేక్ స్టార్ట్ అయింది, అంతకుముందు ఎప్పుడు లేదు, యూ హ్యావ్ టు సస్పెక్ట్ ఇట్ కెన్ బి సెకండరీ హెడేక్. సో వెంటనే సిటీ స్కాన్ చేయండి, ఎంఆర్ఐ చేయండి. లక్షణాలు తీవ్రంగా హెడేక్, సాధారణంగా తీవ్రంగా హెడేక్, బట్ దాంతోపాటు వేరే లక్షణాలు ఉండొచ్చు. అంటే ఒక సైడ్ వీక్నెస్, ఒక కాలు చేతులు పడిపోవటం, ఒక కాలు చేతులు కొంచెం వీక్నెస్, పని చేయలేకపోతారు. కొన్నిసార్లు మెంటల్ చేంజెస్ కూడా ఉంటుంది, సరిగా మాట్లాడలేకపోతారు, అసందర్భంగా మాట్లాడుతున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ నోటీస్ చేస్తారు, తలనొప్పి అంటారు, తర్వాత కొంచెం పిచ్చి మాట్లాడుతున్నారు. సో వేరే సిమ్టమ్స్ ఉంది. అంటే అపార్ట్ ఫ్రమ్ తలనొప్పి ఇవి కూడా. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. సో ఇన్ సమ్మరీ వాట్ ఐ వుడ్ సే ఈజ్ దట్ సడన్గా ఫస్ట్ టైం కొన్ని పేషెంట్స్కి హెడేక్ అయితే యూ షుడ్ థింక్ ఇట్ మే బి సెకండరీ. ఒక భయంకరమైన సెకండరీ హెడేక్ ఉంది అమ్మ, సబ్ ఎరక్నాయిడ్ హెమరేజ్లో ఏమవుతుంది, సడన్గా అండ్ ఎనీ ఏజ్లో రావచ్చు, సడన్గా బ్రెయిన్లో ఒక రక్తనాళాలు చిట్లిపోతుంది. దానివల్ల ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ అవర్ మెడికల్ టర్మ్ వర్స్ట్ హెడేక్ ఆఫ్ లైఫ్. ఇలాగా హెడేక్ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, వర్స్ట్ హెడేక్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ సబ్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. ఆ పరిస్థితిలో మనం పేషెంట్కి అడ్మిట్ చేస్తారు, అప్పుడు ఇమీడియట్ ఆపరేషన్ కూడా అవసరం ఉండొచ్చు. సో ఇది ఈ అవగాహన చాలా ఇంపార్టెంట్ ఉంది అన్నమాట, టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్రైమరీ హెడేక్ అండ్ సెకండరీ హెడేక్. సెకండరీ హెడేక్ అయితే వెంటనే డాక్టర్కి సంప్రదించండి, డాక్టర్ సిటీ స్కాన్ చేస్తారు, చూస్తారు. చాలాసార్లు మీరు సెకండరీ హెడేక్ సస్పెక్ట్ చేస్తారు, అక్కడ అన్ని నార్మల్ ఉంది, ఆ పరిస్థితిలో ప్రాబ్లం లేదు, అమ్మ హెడేక్ చాలా కామన్ ఉంది, బట్ మీరు రూల్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఉంది. సార్ మీరు మైగ్రేన్ ఏసీ వల్ల కూడా అగ్రివేట్ అవుతుంది అని అన్నారు కదా సార్, మరి కొందరికి సైనస్ ఉన్న వాళ్ళకి ఏసీ వల్ల సైనస్ హెడేక్ ఎక్కువ అవుతుంటుంది కదా సార్, మరి ఇలాంటప్పుడు అది ఏసీ వల్ల అగ్రివేట్ అయ్యే తలనొప్పి అది మైగ్రేనా లేదంటే సైనస్ హెడేకా అనేది ఎట్లా డిఫరెన్షియేట్ చేయడం ఎట్లా సార్? యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ చాలా పెద్దగా సబ్జెక్ట్ ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ వరకు అన్నీ చెప్పడం పాసిబుల్ లేదు నాకు కోసం. సో మీరు చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మీరు క్వశ్చన్స్ అడుగుతారు, సో దట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సైనస్ యాక్చువల్లీ ఫ్రంట్లో హెడేక్ ఉంటే సైనస్ ఇస్ ఎ పాసిబిలిటీ అండ్ ఐజ్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఇది కూడా రెండు కారణం ఉంటుంది, ఇది సెకండరీ హెడేక్ కారణం ఉంది. సో సైనస్ ఉన్న వాళ్ళకి ఏసీ మాత్రమే ఒక కారణం లేదు, సైనస్ ఉన్న మాత్రకి వేరే లక్షణాలు ఉంటుంది. నోజ్ బ్లాక్స్ చెప్పడం, నోజ్ శ్వాసం తీసుకోలేకపోతారు, ఎక్కువ సార్లు జలుబు ఉండడం, అట్లా లక్షణాలు అయితే సైనస్ ఉంటుంది. మైగ్రేన్ ఏసీ పేషెంట్స్కి ఇలా సిమ్టమ్స్ ఏం లేదు అమ్మ. మైగ్రేన్ పేషెంట్కి నోజ్ బ్లాక్ అవ్వడం లేదు, ఏమి లేదు. తర్వాత డాక్టర్స్ కూడా ఎగ్జామిన్ చేస్తారు, సైనస్ పేషెంట్స్కి ఇక్కడ టచ్ చేస్తే చాలా నొప్పి ఉంది, హీ విల్ నాట్ అలౌ యూ టు టచ్ హియర్, ఇక్కడ టచ్ చేస్తే చాలా. తర్వాత చాలా జలుబు, చాలా నోజ్ రన్నింగ్ ఉంటుంది సైనస్ పేషెంట్స్కి లైఫ్ లాంగ్. సో యాక్చువల్లీ అదే ఇంపార్టెంట్ కాజ్ ఉంది అమ్మ, సెకండరీ కాజ్. సిమిలర్లీ కొన్ని ఐ ప్రాబ్లమ్స్ వల్ల కూడా సెకండరీ హెడేక్ ఉంటుంది, సైట్ వల్ల హెడేక్ వస్తుంది. సో సైట్ పేషెంట్స్కి టీవీ చూసినప్పుడు, న్యూస్ పేపర్ చదివినప్పుడు, కంప్యూటర్ చూసినప్పుడు హెడేక్ ఉండొచ్చు. చాలా టైం ఈ మధ్యలో స్క్రీన్ హెడేక్స్ ఉంది, స్క్రీన్ చూడటం వల్ల ఉంది, డ్రై ఐస్ ఉంటుంది అమ్మ, డ్రై ఐస్. అది కూడా దానివల్ల డ్రై ఐస్ వల్ల కూడా హెడేక్ వస్తుంది ఈ ఫ్రంట్లో. తర్వాత కొన్ని ఇక్కడ ఫ్రంట్లో హెడేక్ అయితే ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ సైనసిస్, ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ఐస్లో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటుంది. నాకు బీపీ ఉంది అమ్మ, రక్తనాళాలు, ఐస్లో కూడా ప్రెషర్ అప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, దట్స్ కాల్డ్ గ్లాకోమా. సో గ్లాకోమా పేషెంట్కి ఆ కండిషన్లో కూడా ఇక్కడ నొప్పి ఉంది, ఫ్రంట్లో చాలా సివియర్గా నొప్పి ఉంది. సో ఫ్రంట్లో నొప్పి అయితే ఐ చెకప్ చాలా ఇంపార్టెంట్ ఉంది అమ్మ. డ్రై ఐస్ ఉండొచ్చు, గ్లాకోమా ఉండొచ్చు.
అయితే న్యూరో ప్రాబ్లం కాదు. న్యూరో ప్రాబ్లం కాదు, ఫ్రంట్లో ఉండే. అండ్ సైనసెస్ కూడా ఒక కారణం ఉంది. సో ఆ క్వశ్చన్స్ అడగటం చాలా ఇంపార్టెంట్ ఉంది. తర్వాత ఫేషియల్ పెయిన్స్కి వేరే కాజ్ కూడా ఉంది, బట్ దానిలో హెడేక్ లేదు. అప్పుడప్పుడు నరం ప్రాబ్లం ఇక్కడ ఉంది, చాలా విపరీతంగా నరం, దట్స్ కాల్డ్ ట్రైజెమినల్ న్యూరాలజియా, బట్ దట్ ఈస్ వేరే. సిమిలర్లీ పన్ను ప్రాబ్లం వల్ల కూడా నొప్పి ఉండొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ హెడేక్, దట్ ఈస్ అగైన్ నరాల పెయిన్ లాగా వస్తుంది. ఇంకోటి సార్, తలనొప్పి వచ్చినప్పుడు అంటే యాక్చువల్గా జనరల్గానే మన ఇండియన్స్ పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ సొంతంగా మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ హెడేక్, ఏదో తలనొప్పి వస్తుందని చెప్పి తలనొప్పికి హెడేక్ టాబ్లెట్ ఇవ్వమని చెప్పి మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకొని వాడుతూ ఉంటుంటారు. నేను కూడా చూశాను సార్. అప్పట్లో ఒక సారిడాన్ అని ఏదో టాబ్లెట్ వాడేవాళ్ళు, ఇప్పుడు బ్యాన్ చేశారనుకుంటా. అయితే ఇట్లా మామూలుగానే ఇట్లా వాడుతుంటాం కదా, అలా హెడేక్కి అట్లా వాడచ్చా అనేది నా ఫస్ట్ క్వశ్చన్ సార్, ఫస్ట్ పాయింట్. ఇక నెక్స్ట్ ఏంటంటే, మీరు ఒకటి మైగ్రేన్కి రెగ్యులర్గా ఒక టాబ్లెట్ వాడచ్చు అని చెప్పారు. అంటే ఈ టాబ్లెట్ ఒకసారి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు, తెచ్చుకుంటారు, వాడతారు. సో నెక్స్ట్ టైం మళ్ళీ తలనొప్పి వచ్చినప్పుడు, మైగ్రేన్ వచ్చినప్పుడు అదే టాబ్లెట్ని మళ్ళీ వాళ్ళు షాప్ నుంచి తెచ్చుకొని వాడొచ్చా, అంటే విదౌట్ కన్సల్టింగ్ ఏ డాక్టర్, అంటే ఆల్రెడీ మైగ్రేన్ ఉన్నవాళ్ళు. ఇలాంటి ఈ సొంత వైద్యం గురించి కొంచెం చెప్పండి సార్. చాలా కరెక్ట్ అడిగారు. నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. పెయిన్ కిల్లర్ ఎప్పుడు డైలీ వాడద్దు, ఒక లిమిట్ పెట్టండి. మీరు పెయిన్ కిల్లర్ మీరు నెలకు, వారానికి ఒక 2 up to 2 టాబ్లెట్స్ వాడచ్చు, వారానికి up to 2 టాబ్లెట్స్, బట్ దానికన్నా ఎక్కువ డైలీ అస్సలు వాడద్దు. బట్ ఒకసారి మీకు డయాగ్నోజ్ అయిన తర్వాత దట్ మీకు మైగ్రేన్ పేషెంట్ ఉన్నారు, ప్రతిసారిలో డాక్టర్కి అడగటం అవసరం లేదు. అదే, బట్ జస్ట్ మీరే ఒక లిమిట్ పెట్టండి. దట్ డాక్టర్ నాకు చెప్పారు నేను పెయిన్ కిల్లర్ తీసుకోవచ్చు, బట్ ఒక వారానికి ఎంత తక్కువ వాడితే అంత బెటర్ ఉంది అమ్మ, అంత బెటర్ పని చేస్తుంది నెక్స్ట్ అటాక్. బట్ డైలీ వాడద్దు, అదే చాలా ఇంపార్టెంట్ ఉంది. బట్ మైగ్రేన్లో వేరే గోళీ కూడా ఉంది, రాకుండా కోసం కోర్స్ గోళీ, అదే డైలీ వాడచ్చు. సో ప్రతి మైగ్రేన్ పేషెంట్స్కి ఇది అవగాహన అవసరం ఉంది. ఏ మందులు నేను డైలీ వాడుతున్నావు, ఏ మందులు నాకు అప్పుడు అలౌడ్ ఉంది. పెయిన్ కిల్లర్స్ అప్పుడు వాడచ్చు, వారానికి 1 బిళ్ళ 2 బిళ్ళ వరకు వాడచ్చు, బట్ డైలీ ఎప్పుడు వద్దు. దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. బట్ మైగ్రేన్ డయాగ్నోస్ పేషెంట్కి డాక్టర్ అడగకుండా కూడా వాడచ్చు, బట్ డోంట్ ఎక్సీడ్. సెల్ఫ్ డిసిప్లిన్. అంటే ఆల్రెడీ డయాగ్నోసిస్ కాకపోతే మాత్రం డాక్టర్ని అడిగి కన్సల్ట్ చేసి మాత్రమే వాడాలంటారు. అదే చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది. అందుకనే అడిగాను సార్. బికాజ్ చాలా పేషెంట్స్ నా దగ్గర ఇప్పుడు కూడా వస్తారు, 1 సంవత్సరం నుండి ప్రతిరోజే పెయిన్ కిల్లర్ వాడుతున్నారు, మెడికల్ షాప్ ఇచ్చారు, నేను కూడా సంతగా వాడారు, కిడ్నీ టెస్ట్ చేస్తే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, అప్పటి వరకు చాలా లేట్ అవుతుంది. సో అదే అవగాహన చాలా ఇంపార్టెంట్. బట్ మైగ్రేన్ రాకుండా కోసం మెడిసిన్స్ ఉంది, అదే మీరు డైలీ వాడచ్చు. బట్ బెటర్ టు ప్రివెంట్ ద ట్రిగర్ ఫ్యాక్టర్స్. సో ఒకసారి ఒక న్యూరాలజిస్ట్ దగ్గర వెళ్ళి ఆర్ ఫిజిషియన్ దగ్గర వెళ్ళి కరెక్ట్ ప్రిస్క్రిప్షన్ తీసిన తర్వాత ఫ్యూచర్లో మీరు సొంతగా కంట్రోల్ చేసుకోవచ్చు. యూ డోంట్ హ్యావ్ టు గో టు డాక్టర్ ఎవ్రీ టైమ్ అండ్ పే హిస్ ఫీస్ అండ్ ఆల్, అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.